సంపన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన చరిత్ర కేసీఆర్దే అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. బలరాం నాయక్ గెలిస్తే ఈ ప్రాంతమంతా అభివృద్ధి చేసి చూపిస్తాడన్నారు. రాష్ట్రంలోని మొత్తం 17కు 17 ఎంపీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుందన్నారు తుమ్మల. మహబూబాబాద్ లో జరిగిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు మంత్రి తుమ్మల. చేసే అవకాశం భగవంతుడు మీరు కల్పించారు. మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా నాకు అవకాశం వచ్చింది. తప్పకుండా గ్రామాల అయ్యాల మండలాలకి ప్రధాన సమస్యలన్నీ పరిష్కారం చేయించే బాధ్యత నాది అని చెప్పి ఈ ప్రభుత్వం 3 రోజులు ఉండదు, 3 నెలలు పడిపోతే మళ్ళీ మేము వస్తామని చెప్పి కాళ్ళు కట్టున్నారు. ఆ కాళ్ళకు అన్నీ కానీ మనకి ఏ రకమైనటువంటి యోగా లేదు. రేపు పార్లమెంట్ ఎన్నికలు 15 సీట్ల కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మిమ్మల్ని కన్నెత్తి చూసే ధైర్యం కూడా వేరే పార్టీకి ఉండదు అని చెప్పి మిమ్మల్ని అంటుకుంటే వాడు మధ్య అయిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే సగం దుకాణాలు ఖాళీ అయిపోయాయి. భవిష్యత్తులో ఆ మిగిలిన దుకాణం కూడా పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని బలోపేతం చేయాలంటే మీ చేతిలో ఉన్న ఆయుధం బలరాం గారిని గెలిపించుకోవడం. మన కనకయ్య గారిని గెలిపించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. అది బలరాం గారిని గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం కూడా మీ చేతిలో వస్తుందని చెప్పుకోవడం సందర్భంగా మనం చెప్తున్నాం. వాళ్ళిద్దరిని గెలిపించిన తర్వాత మీకు కావాల్సినటువంటి పనులు వాళ్ళిద్దరిని నిలబెట్టి చేపించుకునే హక్కు మీకు వస్తుంది. మీరు ప్రభుత్వంలో ఉండి తప్పకుండా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. కాబట్టి దయచేసి రేపు సమావేశం, రేపు ముఖ్యమంత్రి గారి సమావేశం ద్వారానే 1,00,000 ఓట్లతోటి పైకి మెజారిటీతో బలరాం గారు గెలిచారనేటటువంటి కీర్తి మీకు రావాలని చెప్పి గ్రామాల మండల పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు అప్పచెప్తే ఆయన చేయి పట్టుకొని తప్పకుండా దెబ్బలాడి ఢిల్లీలో కావాల్సిన నిధులు తీసుకుంటూనే ఈ గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే భాగ్యం కనకయ్య గారిని మాకు ఇవ్వమని చెప్పి మనం ప్రార్థిస్తున్నాం. గెలిపించే బాధ్యత